ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఆరాధన మాటల కొరకై దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తీగను ఆయన తీసి పారవేయను, ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలను, దానిలోని పనికిన తీగలు తీసి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అలాగే నా యందు నిలిచుంటేనే కానీ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచున్నాడు వాడు తీగ బయట పారవేయండి, మనుషులటి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అది కాలిపోవాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. తండ్రి మహింపరచుకోవాలి, ఇందువలన నా శిష్యులు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనేయడం నా ప్రేమ యందు నిలుచు. అందరం కలిసి చదువుకుందాం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచును. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాలం అంతటా మీ సన్నిధి సహవాసము, దేవా మిమ్మల్ని కొనియాడే భాగ్యం, దేవా తండ్రి మీ వాక్యము చేత బిడల ప్రభువా మరి తెప్పరెళ్ళటానికి, బలం పొందటానికి, మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇస్తూ వచ్చిన మొదటి ఉదయకాల సమయాన్ని అంతటిని బట్టి స్తోత్రాలు. తిరిగి మరలా మీ సన్నిధిలో ప్రభువా మీ బిడలంగా దేవా మీ సన్నిధిలో మరి కొద్ది సమయం వాక్యాన్ని దేవా అర్థం చేసుకుంటానికి మీ మాటలు మీ మాటగానే మా నోటిలో నుంచి రాగలిగే ఆ పరిశుద్ధత, మీ నీతి, మీ యొక్క శక్తి, బలము ప్రభువా తండ్రి మా అందరికీ దయచేయండి. నీ దాసుని నన్ను కూడా కొద్ది మాటల చేత బలపరచమని, నింపమని దేవా ఆశీర్వాదకరంగా చేయవలసిందిగా కోరుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు తీసుకుని మనం దేవుని ఆరాధించడానికి గాను ఆలోచించేద్దాం. ప్రత్యేకంగా ఈ భాగంలో 3 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నా. అంతకుముందు బహుశా మీకు ఒక మాట చెప్పారంట అనుకుంటా. ఒక ఉదాహరణని మీ ముందు ఉంచాను గతంలో ఎప్పుడో. పరలోకంలో నుండి దేవుడు ఒక 3 దేవదూతల్ని భూమి మీదకి పంపించాడట. అది ఆరాధన సమయంలో. వాళ్ళు వస్తూ ఒక 3 పెద్ద బాస్కెట్స్ని ఇచ్చి పంపించాడు. సో దేవుడు ఆ 3 దేవదూతలు భూలోకానికి వచ్చి, ఒకవేళ మన సంఘానికే వచ్చి ఆరాధన సమయంలో ఆ బాస్కెట్స్లో వాళ్ళు వేసేటువంటి స్తుతులు కానీ, ఆరాధన కానీ, ఆయన మహింపరిచే ఘనత కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటిలో నింపుకురండి అని చెప్పడం జరిగింది. సరే వచ్చారు, ఆరాధన సమయం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోయారు. దేవుడు ఒక్కొక్క దేవదూతను పిలిచి చూశాడంట. ఒక బాస్కెట్ చాలా ఖాళీగా ఉంది, దాన్ని ఎంటీ బాస్కెట్. రెండో బాస్కెట్ని పరిశీలించినప్పుడు దానిలో కొద్దిగానే ఉన్నాయి.
లిటిల్ బాస్కెట్. మూడో దానిలో చూస్తే అది బహుగా నింపబడి ఉంది. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తా వచ్చానంటే ఇది ఊహ మాత్రమే అని అనుకోండి. బైబిల్లో నుంచి ఈ 3 బాస్కెట్ల గురించి మీకు వివరించాలని ఈ 11 వచనాల్లో నుంచి ఆశపడతా ఉన్నాం. అది గుర్తుండటం కోసము, అర్థం చేసుకోవటం కోసం మాత్రమే ఇది ఊహ అనేటువంటిది మీకు చెప్తా వచ్చు. రైట్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి గాను బైబిల్లో లేఖనాల్లో కూడా 3 విధాలుగా చెప్పబడతా వచ్చింది. పాత నిబంధనలో కూడా ద్రాక్షావల్లి గురించి, ఇశ్రాయేల్ దేశం గురించి చెప్పడం, ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పడం జరుగుతూ వచ్చింది. విశ్వాసులైనటువంటి వారు పరలోకంలో ద్రాక్షావల్లితో పోల్చడం జరుగుద్ది. అన్సేవ్డ్ బిలీవర్స్ ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాలను కూడా పోల్చడం జరుగుద్ది. సో అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ఎవరో ద్రాక్షావల్లి అంటే యేసు ప్రభువారు కదండి. అందుకనే హెడ్ అండ్ బాడీ ఈజ్ ద వైన్ అండ్ బ్రాంచ్. ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తండ్రి ఏమి వ్యవసాయకుడని, మనము తీగిలమనే విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్గా రాయబడుతూ వచ్చింది. వీటన్నిటి మాటలో ఈ 11 వచనాల్లో ఒక మాట మనకి ఎక్కువగా కనపడే మాట ఏంటంటే నిలిచి ఉండటం. అబాయిడ్, నిలిచి ఉండటం. రక్షించబడినటువంటి బిడలుగా యేసు ప్రభువారు ఎందుకు ఈ సందర్భాన్ని, ఏ సమయంలో, ఏ కాంటెక్స్ట్లో ఆయన ఈ ఉద్దేశాన్ని, ఈ ఉపమానాన్ని తీసుకొచ్చాడంటే ఆయన సిలువెక్కబోతా ఉన్నాడు, శ్రమ రాబోతూ ఉన్నది, యెరూషలేముకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ శ్రమలు చూసి, ఆయన్ని పెడతా ఉన్నటువంటి ఇబ్బందిని చూసి, సిలువ కార్యం చూసి నా నుండి వెళ్ళిపోతారేమో, దూరం వెళ్ళిపోతారేమో, ఇప్పుడు దాకా నాతో ఉన్నారు, కలిసి నా మాట విన్నారు, నాకు లోబడ్డారు, నా కార్యాలు చూస్తూ వచ్చారు, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండబోతూ ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలి అని అంటే, నేనెవరిని, మీరు నాతో ఎందుకు ఉండాలి, మీరు ఉండటం వల్ల మీకు జరిగేటువంటి మీ జీవితాల ద్వారా ఏ విధంగా మహింపరచాలి అన్నది యేసు ప్రభువారి ఉద్దేశం. అందుకనే నిలిచి ఉండుట అనే అర్థాన్ని తీసుకుంటే టు కీప్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అనే మాట ఒకటి వస్తుంది. ఇంకొకటి ప్రత్యేకంగా మనకి కనబడేది ఏంటంటే అబాయిడింగ్, నిలిచి ఉండటము, క్రీస్తులో నిలిచి ఉండటము అనే మాటను తీసుకుంటే అది దేన్ని డిమాండ్ చేస్తూ ఉందంటే, ఒకటి వర్షిప్, 2 మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, 3వది ప్రేయర్, 4వది సాక్రిఫైషియల్ లైఫ్. 4 విషయాలు ఇక్కడ నిలిచి ఉండుట అనే దాన్ని తెలియజేస్తూ వస్తుంది. అయితే వాటన్నిటిని తీసుకున్న ఒక మాట మాత్రమే మనకు సంబంధించిన, ఆరాధించడానికి కావాల్సిన మాటను మాత్రం ఇక్కడ మనం చూద్దాం. సో కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ఏంటి ఆ 3 బాస్కెట్స్ అనేది మనం ఆలోచన చేస్తే, విశ్వాసులైనటువంటి వాళ్ళకి ఎవరు, దేవుడు పంపించిన దేవదూతల్లో 3 అని చెప్పే కదా, వాటిలో ఎందుకు వాళ్ళు విశ్వాసులైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించలేకపోయారు, ఆరాధించలేకపోయారు, కారణాలు ఏంటి అనేది ఒకవేళ మనం చూస్తే ఈ 11 వచనాల్లో చూద్దాం రండి. మొట్టమొదటిగా కారణం ఏంటంటే ఎంటీ బాస్కెట్గా, ఖాళీ బుట్టగా, లేకుంటే హృదయముగా చూస్తే నిలిచి లేడు అనే మాట అక్కడ కనబడు. నాలో ఫలింపు ప్రతి తీగను అనే మాట చూస్తే 4వ వచనం చూద్దాం. నాయందు నిలిచియుండుడి అనే మాట ఉంది కదా, అని నాలో నాయందు నిలిచి ఉండడి. నిలిచి ఉండకపోతే ఏం కనపడద్ది మన హృదయంలో అంటే, రావాల్సినటువంటి హృదయ ఆరాధన రాదు. ఇంకా ఏం చూస్తామంటే, ఆ తీగ బుట్టలో నింపబడాలంటే దేవునికి సంపూర్ణంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, శక్తితో మనం ఆరాధించాలంటే తీగ ఏమవ్వాలా? ఫలించాల. తీగలు మనమే.
అందుకని అక్కడ ఫలింపని తీగ. ఎందుకు అది ఎంటీ బాస్కెట్ అనే మాట అంటే, సో విశ్వాసులైనటువంటి వారిలో చూసింది ఏంటంటే ఎంటీ బాస్కెట్, తీగ ఫలించటం లేదు. ఒకటి, నిలిచి లేకపోవడం కారణం చేత. రెండు, తీగ ఫలింపని కారణం చేత. మూడోది, ఆ తీగ ఎక్కడ ఉందో తెలుసా? ఇట్ ఈస్ నాట్ అబైడింగ్ విత్ జీసస్. యేసుక్రీస్తులో నిలిచి లేదు, పక్కన ఉంది, బయట పారవి. 3వ వచనం చూడండి, 2వ వచనంలోనే మనకు అర్థమవుతుంది అక్కడ ఏమనంటే, నాలో ఫలింపని పనికిరాని తీగిని ఏం చేస్తాడంట? తీసి పారవేయును అనే మాట. తీసి పారవేయును, దాన్ని ప్రక్కన పెట్టేస్తాడు. ఫలించట్లేదు కదా, ప్రభుకు మహిమకరముగా మనం ఉండటం లేదు కదా, ప్రక్కన పెట్టాడట. 4వదిగా చూస్తే 8వ వచనంలో ఏమని కనపడతా ఉందంటే, దేవునికి అంటే మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహింపరచబడను. మహిమకరమైనటువంటి దేవుడు ఆశించింది మనల్ని రక్షించుకున్న దేనికోసమంటే మనం ఆయన మహింపరచాలని. ఆయనకి మన జీవితాలు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి విరిగి నలిగినటువంటి హృదయాలుగా ఉండాలని, అట్టి జీవితాల ద్వారా మాత్రమే ఆయన మహిమ పొందగలడు. సో మీరు దేవుణ్ణి మహింపరచలేకపోతున్నాం. ఎందుకు ఎంటీగా ఉండంటే విశ్వాసమే, ప్రభులో ఉన్నవారమే. అందుకనే అక్కడ దేవునికి మహిమ వచ్చే జీవితంగా లేదు. 5వదిగా చూస్తే కనుక అదే వచనంలో చూస్తే కిందకు వస్తే, మీరు నా శిష్యులగుదురు. దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసా? శిష్యరికాన్ని ఏర్పరచుకున్నాడు మనతో. మీరు నా శిష్యులు, శిష్యుడుగా కొనసాగలేకపోతా ఉన్నాడు. సో ఆయన పంపించినటువంటి, ఎందుకు ఆ బాస్కెట్ ఎంటీ ఖాళీగా ఉన్నది అని అంటే, శిష్యుడు అనే మాట దేని అర్థం తెలియజేస్తుందంటే, ఎవరినంటాము? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ యేసు శిష్యులేనా అని అంటే ఒక డెఫినేషను ఇలాగ రాయబడతా వచ్చింది. ఎవరమైతే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు ప్రతి దినము డే బై డే ఈజ్ గ్రోయింగ్ ఇన్ టు లైక్నెస్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తులోనికి ప్రతి దినము, ఇక్కడ మాట ప్రతి దినము ఆయన పోలికలోనికి మలచబడుతూ ఉన్నటువంటి వారు ఆయన శిష్యులు, ఆయన విశ్వాసులు. ఇక్కడ ఆయనకి ఎంటీ కావటానికి కారణం ఏంటంటే శిష్యరికాన్ని కొనసాగింపలేకపోతా ఉన్నాడు. 6వదిగా చూస్తే 9వ వచనం చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. సో ప్రేమ ఉంటే నిజంగా ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు మనం ఆరాధించుకుని ఉండలేమండి కదా, దేవుణ్ణి ఆరాధించుకుండలేము. ప్రేమ లేని తీగ. ఆయన నిన్ను ప్రేమించి రక్షించి పరిశుద్ధమైనటువంటి పాత్రలో పాలుభాగస్తునిగా చేస్తూ ఆయన మనకిస్తూ వస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, ఇప్పుడు ప్రేమ లేని వానిగా ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన దానిలో, దేవునికి ఆయనకి అర్పించవలసిన దానిలో ఏమి ఇవ్వగలము? ఆయనకి ఇవ్వాల్సింది ప్రేమతో. అందుకనే ప్రేమ లేని తీగగా ఉండిపోయింది. 7వదిగా చూస్తే ఇంకా మాటలు చూడండి, అది 10వ వచనంలో కనపడతా ఉంది. ఆజ్ఞలను గైకొననవాడు అనే మాట కూడా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల. సో వై ద బాస్కెట్ బికేమ్ ఎంటీ, ఖాళీ హృదయముగా ఉందంటే, ఏమని స్తుతించను ప్రభువా, ఫలానా ఆజ్ఞకి ప్రభువా లోబడ్డా, ఫలానా దాని నుంచి నన్ను కాపాడుతూ వచ్చారు, మీ పట్ల ప్రేమ చూపాను, మీరు నా పట్ల ఫలింప చేస్తూ వచ్చారు అని
హృదయంలో నుంచి వచ్చేటువంటి దాన్ని బట్టే కదా. బైబిల్ ఏముంది? మీ హృదయం నిండిన దాన్ని బట్టే మన నోరు మాట్లాడుతూ వస్తుంది, మనం స్తుతిస్తూ వస్తాం. అందుకనే అలా కావటానికి గల కారణం ఏంటంటే, కొంత సొంత ఫిలాసఫీస్ ఉంటాయి. ఆజ్ఞల్ని దేవుని మాటల్లో కొన్నిటి వరకే అనుకోవచ్చు, ఆజ్ఞల విషయంలో, దేవుని మాట విషయంలో. అందుకని యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 27వ వచనం వరకు అక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపం చేస్తాడు. ఏమని అంటే, ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు. ఈ నా మాట విని వాటి చొప్పున చేయు. ఈ నా మాట విని వాటి చొప్పున చేయని వాడు కూడా ఉన్నాడు అక్కడ కదా. రెండవ సందర్భంలో చూస్తాం, బుద్ధిమంతుని గురించిన ఇంటిని గురించి, బుద్ధిహీనుని జీవితాన్ని గురించి అక్కడ రాయబడుతుంది. ఇద్దరు మాట విన్నారే. మాట వినుటలో ఒకని జీవితం ఎంత ఫలభరితంగా, మహిమకరముగా, బలంగా, దేవునికి ఇష్టంగా. ఈ నా మాట. సో ఈ దినాల్లో మనకున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే, నాట్ ఓన్లీ యూ, ద క్రిస్టియన్ బిలీవర్స్. మర్మాలు తెలుసు, సత్యం తెలుసు, గొప్ప గొప్ప వాక్యాలు తెలుసు, బైబిల్ అంతా తెలుసు. సందర్భం వచ్చేప్పటికీ వాక్యానికి, ఆ మాటకు లోబడకపోతే, మాట వినకపోతే మనం ఇచ్చే ఆరాధన ప్రభు అంగీకరించలేడండి. ఆయనకి కృతజ్ఞునిగా మనం ఏదన్నా ఇవ్వచ్చు, కానీ ఆయన మాట విన్నప్పుడే. కాబట్టి ఈ బాస్కెట్ వై ఇట్ బికేమ్ ఎంప్టీ? ద రీజన్స్ ఈజ్ దిస్. ఆయన ఆజ్ఞల్ని గైకొనలేనటువంటి పరిస్థితుల్లో. చివరిగా 11వ వచనం చూసినట్టయితే, ఒకవేళ ఇలాగా ఖాళీ బుట్టగా ఉంట కారణం ఏంటంటే, ఆయనలో ఇంకేముండదంట. దేవుడు ఏమేమనంటే, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషము. సో దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ కార్యంలో నుంచి ఏం పుట్టుకొస్తుందో తెలుసా? కేవలము ఆరాధించడం మాత్రకుండా వాళ్ళ హృదయాల్లో నుంచి ఏమబడి జీవజల నదులు ప్రవహిస్తాయి. యేసుప్రభువు ఏమన్నాడంటే, నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును. మన కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించడం ఏంటబ్బా అని అర్థం కాల. అంటే తర్వాత చెప్తాడు, పొందబోయే ఆత్మ గురించి ఆయన చెప్పినట్లుగా. అయితే ఏంటి అంటే, మన జీవితాల ద్వారా అనేక మందికి సువార్త వెళ్ళినప్పుడు వాళ్ళు తృప్తి చెందుతారు. కృష్ణా రివర్ ఉంది, ఆ రివర్ వల్ల విజయవాడ పట్టణం అంతా తాగి ఎంతో సంతుష్టిగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు. ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఏమి జీవజలనదులు అంటే, ప్రభువును గురించినటువంటి మాటలు ప్రవాహము అనేక మందికి తృప్తినిచ్చేదిగా, ప్రభువులోకి నడిపించేదిగా కూడా ఉంటాయి. అందుకంటే సంతోషము, నేనిచ్చే సంతోషం మీలో పరిపూర్ణం కావాలి. సో ఈయనలో ఏం లేదు అంటే, ఏం చెప్దాంలే దేవునికి, నో హ్యాపీనెస్, నో జాయ్. ఆరాధించే వానిలో నుంచి ఏమి రావాలా? విత్ గ్రేట్ జాయ్, గ్రేట్ హ్యాపీనెస్. ఆత్మతో మనం సత్యముతో ఆరాధిస్తూ ఉన్నప్పుడు హృదయంలో నుంచి వచ్చే కొద్ది మాటలైనా. అందుకని 8 విషయాలు చెప్తావు. వై దిస్ బాస్కెట్ ఈజ్ బికమ్ ఎన్ ఎంప్టీ? ద రీజన్ 1, నిలిచలేడు. నెంబర్ 2, ఫలింపని తీగగా ఉన్నాడు. 3వది, తీసి పక్కన పారవేయబడింది. 4, దేవునికి మహిమకర్మగా లేడు, శిష్యుడుగా కొనసాగలేడు, ప్రేమ లేనివాడుగా ఉన్నాడు, ఆజ్ఞను అనుసరించలేనివాడుగా. చివరిగా ఆయన యందు సంతోషము లేదు. అందుకనే ఆ 3వ బాస్కెట్లో దేవుడు చూసి, బహుశా మనం వేసేటువంటి ఏ బాస్కెట్లో పడుతున్నాయో నాకు తెలియదు. కాబట్టి రెండోదిగా మనం ఆలోచన చేసినట్టయితే దేవుని మాటగా,
చూడండి, ఇక్కడ అదే భాగంలో నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి నేను ఎక్కువ రెఫరెన్స్లు మీకు చూపించలేను, కానీ అక్కడి నుంచి కొన్ని సత్యాలను మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ బాస్కెట్ ఎలాంటిదంటే కనుక ఆ లిటిల్ ఫ్రూట్ బాస్కెట్, కొద్దిగా ఫలిస్తూ ఉన్నటువంటి, కొద్దిగా అక్కడ మనం ఇతను యేసుక్రీస్తులో ఉన్నటువంటి శిష్యులు, విశ్వాసులైన వారు, దేవునితో కొనసాగుతున్నటువంటి వారు ఆయన యందు నిలిచి ఉన్నాడు. వీరు నిలిచి ఉన్నటువంటి వ్యక్తులు. అతడు నిలిచి లేడు ఫస్ట్లో, రెండో దాంట్లో నిలిచి ఉన్నాడు. రెండవ వచనం చూడండి, నిలిచి ఉండట్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఫలించుట అనే మాట. సో తీసి పారేయను, ఫలించు ప్రతి తీగే అనే మాట మరెక్కువగా అనను అంటే లిటిల్ మోర్, ఈయనకంటే కొంచెం ఈయన బెటర్ అన్నట్టుగా ఉంది. అందుకనే నిలిచి ఉండటం, తర్వాత ఫలించుట. 7వ వచనం చూస్తే నా మాటలు ఏముందట, నా యందు మీరును నా మాటలు. సో ఆయన మాటలు కొన్ని మాటలే, అందుకనే అన్నీ కూడా కొన్నిసార్లు అన్నిటినీ మనం అనుసరించలేమేమో, కొన్ని మాటలు చాలే, కొన్ని మాటలు లిటిల్లోకి వచ్చేప్పటికీ మనకు కావలసినవి, మనకు అవసరమైనవి ఎంతవరకు అంతవరకే కొన్నిటిని మనం బౌండరీస్ గీసుకుంటాం. అందుకనే నా మాటలు యందు నిలిచి ఉంటే, సో యేసుక్రీస్తులో మరల వచ్చేప్పటికీ ఆయన యందు నిలిచి ఉండటమంటే ఆయన మాట యందు నిలిచి ఉంటాం, ఆయన మాటకు కట్టుబడి ఉండటం. ప్రభువా మీరు మమ్మల్ని రక్షించారు, నా నుండి ఆశించేదేంటో అది నేను ఎరుగునట్లు, నా ఎడల మీరు చేస్తూ వచ్చిన కార్యమేంటో అన్నది ఆయన మాట ఏం చెప్పుతూ వస్తుంది మన పట్ల అంటే మనకు తెలిసినవే. దేవుడు మన అంధకారంలో నుంచి, అజ్ఞానంలో నుంచి, మరణములో నుంచి తప్పించి జీవము కలిగిన వాడబారిన మహిమలోనికి మనల్ని, అందుకని అక్కడ మాట మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. 3వ వచనంలో మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను చెప్పిన మాటను బట్టి 3వ వచనంలో కనపడుతుంది. నేను చెప్పేనే మీరు పరిశుద్ధులు, మీరు నీతిమంతులు, మీరు దేవుని కోసం వెలిగించబడిన వారు, మీరే నా శిష్యులు, మీ ద్వారా నేను మహింపరచబడాలి. కాబట్టి మరొక మాట అయితే కనుక కొంచెము మహిమ చూడండి, 8వ వచనంలో మీరు బహుగా ఫలించవలను. లిటిల్ గ్లోరీ టు గాడ్, కొంచెం వరకు. అన్ని విషయాల్లో ఆయన మహింపరచాలని ఆశపడతా ఉన్నాడు, అంతటిలో ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ నిలిచి ఉన్న వ్యక్తిలో కొంచెం మహిమను ఆయనకు ఆపాదిస్తుంది. కాబట్టి అందుకని ఇంకేం చూస్తామంటే 8వ వచనంలో కూడా శిష్యుడుగా లిటిల్ ఫాలోవర్, లిటిల్ డిసైపుల్స్ అంటే కొద్ది వరకే మనం అనుసరించాలా, శిష్యుడిగా ఉండాలా, విశ్వాసిగా ఉండాలా, లేకుంటే ఆయన సేవకుడిగా ఉండాలంటే కొన్ని అనేది మాత్రం పెట్టుకోకూడదు. అందుకని సగం హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ కంప్లీట్ డిజొబీడియన్స్ అన్నాడు ఒక ఆయన. సగం విధేయత ఏంటంట, సంపూర్ణంగా అవిధేయత. కాబట్టి మనం దేవునికి అర్పించేది ఎలా అందుకనే మీరు పూర్ణమైన మనసు, పూర్ణమైన ఆత్మ, బలము, శక్తితో దేవుని ఆరాధించండి. కంప్లీట్ హార్ట్తోనే. సో కాబట్టి ప్రియులరా, సో లిటిల్ ఫాలోవర్స్ చాలాసార్లు అలాగే ఉంటాం. అందుకని ఇంకేం చూస్తామంటే తెలుసా, కొంచెము ప్రేమ ఇచ్చే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో కొద్దిగా ప్రేమించటం. బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ నేను రిఫరెన్స్లు చెప్పట్లేదు. కానీ దేవుని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో పాలు పొందిన మనము మనకిచ్చిన వాటిలో బట్టి కాదు, కానీ మనకు చేసిన మేలును బట్టి కాదు, కానీ ఆయన మనల్ని ఎలా ప్రేమించాడు, సగం ప్రేమించాడా కాదు,
పరిపూర్ణంగా ఆయన పరిపూర్ణమైన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే సార్, రోషము కలిగిన వానిగా, ధైర్యవంతులుగా నిలబెడుతుంది. 1 యోహాను రాసిన పత్రిక 5:18 ఉంటుంది. కాబట్టి ప్రియులరా, ఆయన ప్రేమించే బిడలు ఆ ప్రేమతో మనం ఇచ్చే ఏదైనప్పటికీ, ప్రేమతో ఇచ్చేటువంటి ఏదైనప్పటికీ దేవుని యొక్క నామానికి మహిమకరముగా మన హృదయం నుంచి వెళ్తే కనుక అది ఆయన్ని ఘనపరిచేదిగా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం. ఇంకా కొన్ని ఆజ్ఞలు అని చెప్తా వచ్చాం, అక్కడ గైకొనలేదు, అస్సలు గైకొనలేదు, అందుకని ఎంటీ అయిపోయింది. ఇక్కడికి వచ్చేపటికి, ఈ శిష్యుడు వచ్చేపటికి లిటిల్ కొన్నిటిని ఎంచుకుంటాం. కొన్ని ఆజ్ఞల్ని, ఆ తర్వాత సంతోషం కూడా ఎట్లా ఉంటుంది, బాగా ఉంటుందా, కొంచెమే ఉంటుంది జీవితంలో, అనుభవించలేదు. సంతోషంగా ఆయన్ని ఆరాధించడానికి గాను హృదయంలో ఉన్న సంతోషాన్ని బట్టే బాధతో, దుఃఖంతో, వేదంతో ఉంటే మనం ఆయన ఆరాధించలేం హ్యాపీగా. అందుకనే ఇక్కడ లిటిల్ బాస్కెట్గా ఉండటానికి కారణం ఏంటంటే సగం యేసుప్రభు వారు అది ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఒకవేళ మనం ఈ మాటలను ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఎంటీ బాస్కెట్ అయ్యింది, ఇది ఎందుకు లిటిల్ బాస్కెట్గా అంటే కొంచెం ఫలించడంలో జరుగుతూ వచ్చిందంటే రీజన్స్ ఇవే. ఒకవేళ ఆ 2 బాస్కెట్లో నేను లేను, ఇంకొక బాస్కెట్ ఏమైనా ఉందా అంటే ఉంది. మూడోది ఏంటంటే చూడండి, సో ఫుల్ బాస్కెట్ బేర్ మచ్ ఫ్రూట్, మీరు బహుగా ఫలించటం. ఈ ఫుల్ బాస్కెట్ ఎవరో, ఎలాంటి వ్యక్తులు, దేవునికి నిజముగానే బహుగా ఫలిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన కొనియాడుతూ, ఆయన హెచ్చిస్తూ ఉన్నటువంటి ఎవరో ఇలా వ్యక్తులంటే రండి చూద్దాం. 3వ దానిలో కనుక ఆలోచన చేస్తే కనుక ఏమని కనపడుతుంది అక్కడ, ఇతను నిలిచి ఉన్నాడు. అందుకని నా యందు నిలిచి ఉండి మీకు చెప్తా వచ్చాను. సో రిలేషనల్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తులో సంబంధాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన ఆరాధించడానికి అర్హులై ఉన్నారు. అట్టివారు నిలిచి ఉన్న వారిలో కొద్దిమంది లేరు, విశ్వాసులే, కొద్దిమంది సగం, చివరికి బహుగా ఫలించడంలో మనం చూస్తాం. చూడండి ఇక్కడ 7వ వచనం, నిలిచి ఉన్నాడు అని 7వ వచనం ఏమని రాయబడతా వచ్చిందంటే కనుక, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి మీకేది ఇష్టమో. ఎలా తెలుస్తుంది దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేన్ని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం, దేవుని చిత్తము మన జీవితంలో జరిగిందని నిలిచి ఉన్నాం. కాబట్టి మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు ఇస్తాను. దీని అర్థం ఏమవుతుందంటే కనుక, గాడ్స్ విల్ డన్ ఇన్ అవర్ లైఫ్, దేవుని చిత్తం మన జీవితంలో జరిగింది. దేవా నా జీవితంలో మీ చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నారు, దానికి గాను ఏమంటామంటే దేవుని స్తుతిస్తాం. మన రక్షణ కార్యాన్ని బట్టే కదండి, దేవునితో మనకున్న రిలేషన్ బట్టే కదా ఆయన ఆరాధించడానికి పూనుకునేది. అందుకనే అక్కడ మాట మనం ఆలోచిస్తుంది, మీరు దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతూ వస్తుంది. 8వ వచనం చూస్తే కనుక, ఎవరి జీవితంలో దేవుని చిత్తము బహుగా ఫలిస్తూ ఉంటారో, ఆ 8వ వచనం ఏమని రాయబడిందంటే కనుక, మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి అనే మాట. ఫలభరితమైనటువంటి జీవితాల్లో నుంచి మాత్రమే, అరమరికలు లేనటువంటి హృదయంలో నుంచి మాత్రమే మన ఆరాధన ఆయనకి ఇంపుగా, మహిమకరముగా, ఇష్టముగా, అంగీకారముగా మన హృదయము నింపబడినటువంటి ఈ బాస్కెట్, మన హృదయం దేని చేత నింపబడిందో, దేవుడిని ఉన్నతమైన కార్యాలను చూస్తాం, గొప్పతనాన్ని చూస్తాం, ఆయన ఔన్నత్యాన్ని చూస్తాం. అట్ ద సేమ్ టైం అలాంటి దేవుణ్ణి కలిగిన మన హృదయంలో నుంచి ఆశిస్తూ ఉన్నది ఏంటి అని ఆలోచన చేస్తే, ఇదిగో
మనం ఫలించేటువంటి ఆయనకి మహిమకరమైన జీవితంలో నుంచి వచ్చే ఆరాధన ఎలా ఉండదంట? బహుగా ఫలిస్తారు. 8వ వచనం, తండ్రి మహిమ పొందుతూ ఉంటాడు. సో దేవుడు మహిమ పొందే చాలా సందర్భాల్లో యేసు ప్రభు వారిని తండ్రిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఒకవేళ నిన్ను నన్ను చూసి వీరు నా ప్రియకుమారులు కుమార్తెలు, వీరిచ్చే ఆరాధనను బట్టి నేను ఆనందిస్తున్నా. ఇట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ హ్యాపీనెస్, జాయ్. ఇంకో సందర్భంలో అంటాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఉంటుంది. శిష్యులతో కొండపైకి తీసుకెళ్ళినప్పుడు ఈయన మాట వినండి మీరు. కాబట్టి ప్రియులరా, దేవుని చిత్తము బహుగా ఫలించటం, తండ్రి మహిమ పొందటం ఎవరి జీవితంలో కనపడతా ఉంటాయి అంటే ఫలిస్తూ ఉన్నటువంటి, నిలిచి ఉన్న వ్యక్తిలో, ఫలిస్తూ ఉన్నటువంటి, బహుగా ఫలించటం వల్ల కనబడే వ్యక్తిలో. ఇంకా 8వ వచనంలోని ఆ సగభాగంలో చూస్తాం, ఏమని రాయబడుతుంది? ఇందువలన మీరు నా శిష్యులగుదురు. సో హూ విల్ బికమ్ the true disciple, a true worshipper అంటే ఆయన మహింపరిచేవాళ్ళు, ఆయన ఘనపరిచేవాళ్ళు, ఆయన్ని హెచ్చించేటువంటి వారు అన్నది మాత్రం శిష్యుడుగా ఉండగలం. ఆయన ఆరాధించి వెలుగుతూ ఉంటారు. అందుకనే ఆ మాటలు మనం ఆలోచన చేసినట్టే కనుక 9వ వచనంలో కూడా ఏమని రాయబడతా వచ్చిందంటే, ప్రేమ గలవాడు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగూ ఏం చేశాడంట? తండ్రి నాకు ఎలాంటి ప్రేమ ఇచ్చాడో ఆ ప్రేమను ఎక్కడ దాచుకోవాలా, సంపూర్ణంగా అది మీకు ఇచ్చా. దాన్ని ఎక్కడ కూడా కొంచెం మీకు ఇచ్చినట్టు కాదు, సంపూర్ణంగా మీకు ఆ ప్రేమను చూపిస్తా వచ్చా. అట్టి ప్రేమతో ఎవరో ఫలించే వ్యక్తిలో ఆ పరిపూర్ణమైన ప్రేమను చూడగలం. చాలామందిలో కొంతమందిలో చూస్తాం, చాలా ప్రేమ కలిగిన అన్నాన, అక్కన, తమ్ముడు, చెల్లి. ఎక్కడి నుంచి మనం చూస్తాం దాన్ని? ఎక్కడి నుంచి ఏమైనా కొనుక్కొచ్చారు వాళ్ళు కాదు. వాళ్ళు నిలిచి ఉన్న దాన్ని బట్టి, దేవుని ప్రేమించిన దాన్ని బట్టి ఆ గుణాలు, ఆ గుణాశయాల్ని ప్రచురిస్తాం. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమను బట్టే మీ ముందుకొచ్చి ఆరాధించగలుగుతున్నాం. అట్టి ప్రేమని లోకానికి కూడా చూపించే శిష్యులుగా ఉండాలని నేను కోరుకుంటవచ్చు. 10వ వచనంలో కూడా ఇంకా ఏమని కనపడుతుందంటే కనుక, నేను నా తండ్రి గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారం మీరును ఆజ్ఞ గైకొని ఎడల. మరలా ఆజ్ఞలను గైకొంటాం. ఈ వ్యక్తి ఒకటే కాదు, 2 కాదు. సో దేవుడు ఏమైతే చెప్పాడో టోటల్ సరెండర్నెస్, టోటల్ సరెండర్. కొన్ని మాత్రమే. ఆ యవనస్తుడు అదే కదా, ప్రభువా నేను నిత్య జీవం పొందాలి, ఏం చేయాలంటే కనుక యేసు ప్రభు ఒక లిస్ట్ చెప్పుకొస్తే ఆ లిస్ట్ ప్రకారం, ప్రభువా ఈ చిన్నప్పటి నుంచి నా జీవితంలో చేస్తానే ఉన్నా, అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, దాన్ని నీకున్నటువంటి దాన్ని అమ్మేసి పేదలకి ఇవ్వండి. కొన్ని ఒక్కటి దానివల్ల దేన్ని పోగొట్టుకోగలిగాడంటే అవసరమైతే నిత్య జీవాన్ని కూడా వదులుకున్నాడు. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని వదులుకుంటానికి ఇష్టపడ్డాడు. లోకాన్ని, తనకున్న ఆస్తిని విడిచిపెట్టుకొని తిరిగి ముఖము చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయినట్టు చూస్తాం. కాబట్టి కొన్ని అని అనుకోవద్దు. సో మన హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటల్లో, ప్రభువా మా హృదయాంతరంగాల నుంచి వచ్చే అది చిన్న స్థితి అయినా, నా రక్షణకు కారణభూతుడవైన దేవా, నా ఆశ్రయ దుర్గమా అని మనం ఎప్పుడైతే ఆయన స్తుతిస్తామో, ఈ మాటలు ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటామో, ఆయన ఆరాధిస్తూ ఉంటామో, నిజంగా యేసు ప్రభువారు ఉన్న దినాల్లో కూడా ఏం జరిగిందంటే ఆయన్ని చూద్దాం. ఒక రిఫరెన్స్ చూడండి,
లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 38వ వచనం చదువుతాను. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములను గూర్చియు మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలవైనని మీతో చెప్పుచున్నాను. సో యేసు ప్రభు వారిని ఒక గాడిద పిల్ల మీద ఎక్కించుకుని అలా ఊరేగించుకుంటూ తీసుకెళ్తాను. వెనకాల వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఏమని చేస్తూ ఉన్నారంటే కనుక, హోసన్న యూదులో రాజు అని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ మాట చూస్తే ఏమనుంటుందంటే కనుక, ప్రభు పేరట రాజు స్తుతింపబడును గాక అనే మాటలు చెబుతూ కింద రండి, దానిలో భాగంలో తాము చూసిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో. అంతకుముందు అయితే ఆయన చేసిన అద్భుతాల గురించి మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళి యాజకుని కనపరుచుకో అని చెప్తాడు కదా, ఎక్కడ చెప్పొద్దు అని చెప్తాడు. కానీ ఇక్కడ అవకాశం దొరికిన దేవుణ్ణి వారికి వచ్చిన ఎంతైతే అరవాలనుకున్నారో, ఎంతైతే బిగ్గరగా చెప్పాలనుకున్నారో మహాశబ్దంతో, ఏవి వారు చూసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, వాటన్నిటిని చూసి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము అని కేకసం అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు తట్టుకోలేకపోయారు. యేసయ్యా అని ఎవరిని దగ్గరికి వెళ్ళి చెప్పాడు? వాళ్ళకి చెప్పలేక, బాబు ఆయన కాదు అసలు ఆయన చెబుదాం పదా అని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, కనీసం నీ శిష్యుని గద్దించవచ్చు కదా. వాళ్ళకి మండుతుంది హృదయంలో. ఎందుకు తెలుసా? అరే ఈయనెవరు ఘనత పొందుతున్నాడు, ఈయనెవరు స్తోత్రాలు అంటున్నారు, గొప్పవాడు అంటున్నారు, రాజు అంటున్నారు, ఈయన్ని మహింపరుస్తున్నారని వాళ్ళకి మండిపోతా ఉంది హృదయంలో. అయితే ఏమన్నా తెలుసా, ఒకవేళ వీళ్ళ నోరు మూపించవచ్చు, మీరు వాళ్ళని గద్దించవచ్చు, కానీ అక్కడ అన్నమాట ఏంటి, ఆయన వారిని చూసి, ఒకవేళ వీరు ఊరకుంటే, వీళ్ళు నన్ను స్తుతించకపోతే, నన్ను ఘనపరచకపోతే ఏం స్తుతిస్తాయి అంట? ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. దేవుడు మన జీవితాల్ని నిజమే ఒకానొకప్పుడు రాయి లాంటి వాళ్ళమే కదా. మనల్ని ఆయన ఎలాగ మార్చాడు? మాట్లాడటానికి, ఆయన్ని ఘనపరచడానికి. యేసు ప్రభువారు మనుషుల నుంచి వచ్చేది కాదు, లోకంలో నుంచి, ప్రపంచంలో ఉన్న వారందరూ ఆయన్ని స్తుతించడం ఆపేసిన ఆయనకి మహిమ కొంచెం కూడా తగ్గదు. ఒకవేళ ప్రపంచంలో ఉన్న విశ్వాసులు అందరూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటే కొంచెం ఒక ఇంచైనా ఆయనకి మహిమ యాడ్ అవ్వదు. ఆయన ఉన్నవాడు, పరిశుద్ధుడు. ఆయన హీ హిమ్సెల్ఫ్ ఎగ్జిస్ట్ యాజ్ అ హోలీ అన్నది మాత్రం వాస్తవం. కాబట్టి ప్రియులరా, ఈ మాటలు చివరిగా మనం ఏం చూస్తామంటే 11వ వచనంలో మన భాగానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషము పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. సో బేరింగ్ ఫ్రూట్, ఫుల్ బాస్కెట్లో హృదయంలో ఏముంటుందంట? సంపూర్ణమైన ఆనందంతోనే కేరింతలు కొడుతూ ప్రభుని, వాళ్ళు గనక ఏ విధంగా యేసు ప్రభుని ఘనపరుస్తూ వచ్చారో సంతోషం ఉంటుంది. మన మొక్కల్లోనే సంతోషం కనపడదు. అందుకని చాలాసార్లు ఎక్కడికి వెళ్ళామనంటే, ఆరాధనకి వెళ్ళామంటే, మరి ఏందన్న అంత దిగాలుగా ఉన్నావు ఫేస్ అంతా. మన ఫేస్లు ఎలా ఉండాలి అంటే, కావాలని నవ్వితే నవ్వు రావటం కాదు, మనం చూస్తేనే మన మొక్కల్లోనే ఆ కాంతి, ఆ ఆనందం, ఆ సంతోషం ఎవరిచ్చేది? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి 3 రకాలైనటువంటి పాత్రల గురించి, బాస్కెట్స్ గురించి చెప్తా. ఎంటీ ఎందుకు అయింది, ఎందుకు కొంచెమే
లిటిల్ బాస్కెట్గా ఫలించలేనిదిగా ఉంది. ఎందుకు? ఫలభరితంగా బహుగా ఫలించడంలో ఉద్దేశం ఏముందని. సో నిలిచి ఉన్నారు. బహుగా ఫలించిన దేవుని చిత్తాన్ని జరిగించడానికి, బహుగా ఫలించడానికి, తండ్రిని మహింపరచడానికి, శిష్యుడిగా ప్రేమ కలిగిన వాడుగా ఆయన మాటలన్నింటినీ అనుసరించట్లో సంతోషం పరిపూర్ణంగా ఉంటా ఉంది. కాబట్టి 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తున్నా. నిలిచి ఉండకపోతే కలిగే పరిణామాలేంటి? కాన్సిక్వెన్సెస్. ఒకవేళ నిలిచి ఉండకపోతే కలిగే నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే, నెంబర్ 1, బయట పారవేయబడతావు. నెంబర్ 2, ఎండిపోతావు, అగ్నిలో పారవేయబడతావు. దేవునికి మహిమ రానివాడుగా ఉంటావు. తర్వాత శిష్యుడిగా కొనసాగలేవు, ప్రేమ లేనివాడుగా ఉంటావు, సంతోషం అనేది ఉండదు. నిలిచి ఉండకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవే. యేసుప్రభువు అందుకనే, అయ్యా నాతో నేను వెళ్ళబోతున్నా, మీరు నన్ను విడిచిపోవద్దు, మీకేవైతే నేర్పించానో వాటిని అనుసరించండి. ఒకవేళ నిలిచి ఉంటే వచ్చే లాభాలు, లేకపోతే వచ్చే నష్టాలు చెప్పారు కదన్నా. ఉంటే కనుక వచ్చే లాభాలు, ఫలితము ఏమి, ఎలాంటి జీవితం ఉంటుంది అంటే, నిలిచి ఉండటం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని జరిగిస్తాం. తర్వాత తండ్రిని మహింపరచబడుతుంటాం. శిష్యుడిగా జీవిస్తావు, దేవుని ప్రేమని ఇతరులకు చూపిస్తావు. అలాగే ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి ఇష్టపూర్వకంగా, అది కష్టమైన ఇష్టపూర్వకంగా ముందుకు కొనసాగుతాం. దేవుని ఆయన సంతోషం మన యందు పరిపూర్ణముగా చేయబడుతుంది. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి హృదయంలో నుంచి వచ్చేటువంటి కృతజ్ఞత స్తుతులు మనందరం కూడా ఏదో ఒక బాస్కెట్కి సంబంధించిన వాళ్ళమే నేను అనుకుంటాను. లేదన్నా మేమందరం బహుగా ఫలించే పాత్రలమే, ప్రభుకి ఇంపైన వారమంటే ప్రైజ్ ద లార్డ్. ఆర్ ఎల్స్ ఎంటీగా ఉన్నామంటే దేవునితో నిలిచి ఉండటానికి, ప్రభుతో సరి చేసుకుంటానికి, అలాగూ ఆరాధించడానికి, మన జీవితాలన్నీ కూడా ఆయన ఆశించినట్లుగానే కొనసాగటానికి ప్రభు సహాయం చేయనుగాక. ఈ మాటలు దేవుడు దీవించాలి.